సంభూతుడిగా లేచినవాడు. యేసు ప్రభువారు కూడా చనిపోయారు. చనిపోయి ఆయన మృత్యుంజయుడై ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరలా చనిపోలేదు. అది దేవునిలో యేసు ప్రభులో ఉన్న గొప్ప సంగతి అండి. ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాను. ఆయన సమాధిలోనికి వెళ్ళాను. అరిమతయ యోసేపు తోటలో ఉన్న సమాధిలోనికి వెళ్ళాను అండి. అది తెరవబడిన సమాధి. ప్రపంచంలో అనేక మంది మహానుభావులు పుట్టారు, వారు చనిపోయారు. ఆ సమాధుల దగ్గరికి వెళితే ఆ సమాధులు మూయబడిన సమాధులు. ఆ సమాధులు కొద్ది కాలానికి ఉంటాయి. ఆ సమాధులు మరలా అవి మటుమాయం అయిపోతాయి కదూ. మీరు రాజ్ఘాట్కు వెళ్ళండి, శాంతి ఘాట్కు వెళ్ళండి, లేక ఎక్కడికైనా వెళ్ళండి, అవి మూయబడిన సమాధులు. తెరవబడిన సమాధి ఒకే ఒక సమాధి. ఆ సమాధిని గురించి వ్రాయబడిన మాట ఏమిటనగా, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన ఆ ప్రియ ప్రభు. ఒక వాక్యాన్ని నేను చూపెడతాను అండి.